ఒక్కొక్క పురాణాలు గప్పుగాళ్ళున్నారు అబ్బా. బో పిల్ల పైసలు బాగానే ఉన్నట్టున్నాయి, ఫోన్ ఎత్తుకెత్తాను. బుజ్జి జోక్ కాదు, ఇలా సీరియస్ ఘోరమైన ముచ్చట జరిగింది. ఏమైంది? అదే ముచ్చట బుజ్జి ఇయ్యాల. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక ఘోరమైన ముచ్చట జరిగిందిలా. గదేందంటే కృష్ణా జిల్లా గుడ్లవాలేరు మండలంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటదిగా, అందులో అమ్మాయిల బాత్రూములలో హిడెన్ కెమెరాలు దొరికినాయటుల్లా. అసలు ఆ అమ్మాయిల బాత్రూమ్లకి హిడెన్ కెమెరాలు ఎట్లా వచ్చినాయి, అసలు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అక్కడ ఏమైందంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవర్స్ ఉల్లా. అయితే ఆ అమ్మాయి అబ్బాయి పర్సనల్ వీడియోస్ ఉంటాయిగా, అవి అబ్బాయి ఫ్రెండ్స్ కు దొరికినాయట. ఇంకా లూపుంటారా అబ్బాయిలు ఎట్లుంటారు, ఇక అబ్బాయిలు ఏం చేసిర్రట, ఆ అమ్మాయిని బెదిరించిర్రట. మీ ఇంజనీరింగ్ కాలేజ్ లో అమ్మాయిల బాత్రూములలో హిడెన్ కెమెరాలు పెట్టు, ఆ వీడియోలు మాకు కావాలి, ఆ వీడియోలు మాకు ఇస్తేనే మీ వీడియోలు బయట పెట్టమన్నందుకు ఆ పిల్ల భయానికి వాళ్ళ బాత్రూములలో హిడెన్ కెమెరాలు పెట్టింది. 300 అమ్మాయిల పైగా వీడియోస్ వాళ్ళ దగ్గరికి ఏనాయట. ఈ చిన్న విషయం ఒక్కొక్కరి నుండి అందరికి వాకింది. ఇట్లా హిడెన్ కెమెరాస్ ఉన్నాయని ఒక్క అమ్మాయి నుంచి ఒక్క అమ్మాయికి అట్లా కాలేజ్ మొత్తం వాకింది. ఇక అమ్మాయిలందరూ బయటకు వచ్చి మొత్తం నినాదాలు పట్టి వి వాంట్ జస్టిస్ అనుకుంటా నినాదాలు ఏసుడు ఏవట్టి రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళందరూ స్పందించారు. ఆ పోలీసులు స్పందించుడు ఏవట్టి ఆ 300 అమ్మాయిల జీవితాలు కాపాడినట్టే కదుల్లా. సీసీ కెమెరా ఉన్నట్టు తెలియకపోయినా గానీ ఆ 300 అమ్మాయిల జీవితాలు నాశనమైనట్టే. ఈ గిట్లా జరిగిందుల్లా. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడు మనకు దొరికిండుల్లా. చూడు రోసారి ఈయననే. చూసి రారులు ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో జర జాగ్రత్తగా ఉండురు అమ్మాయిలందరికీ చెప్తున్నా. మళ్ళొక ముచ్చడితో మేము గడికత్తా. గంట వరకు చూసుకుంటే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.